ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు గవర్నమెంట్ అయితే కొన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టుకొని బ్యూటిషియన్ కోర్స్ కానీ మేకప్ కోర్స్ ఇవన్నీ నేర్పిస్తున్నారు. సో స్టిల్ కొత్త వాళ్ళు రావడానికి ఇది సేఫ్ ఫీల్డా? నీ అనాలిసిస్ ఏంటి? దీన్ని ఒక కెరీర్ గా ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు, బట్ మేకప్ మీద చాలా డబ్బులు వస్తున్నాయి. నేను కూడా మేకప్ స్టార్ట్ చేస్తా, డైరెక్ట్ నేను మేకప్ ఆర్టిస్ట్ నేను వెళ్ళిపోయి ఆ రూమ్ నంబర్కి వెళ్ళి. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు గవర్నమెంట్ అయితే కొన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టుకొని బ్యూటిషియన్ కోర్స్ కానీ మేకప్ కోర్స్ ఇవన్నీ నేర్పిస్తున్నారు త్రూ గవర్నమెంట్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. విలేజ్ లేడీస్ కెన్ వాట్ ఎవర్, ఎవరైనా నేర్చుకోవచ్చు. సో దాంట్లో మోస్ట్లీ అమ్మాయిలే నేర్చుకుంటుంటారు ఇప్పుడు స్టార్టింగ్ లో. సో ఇలాంటివి విన్నప్పుడు చాలా భయం వేసింది ఎవరైనా, ఈవెన్ పేరెంట్స్ కానీ అలాగా. సో ఈవెన్ ఆఫ్టర్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండి వాళ్ళు ఫేస్ చేస్తామని కాన్ఫిడెన్స్ ఉండి వాళ్ళు స్టిల్ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు అనుకో మార్కెట్లోకి రావటానికి, ఇంకా అసలు ఆ మార్కెట్ కొత్త వాళ్ళని యాక్సెప్ట్ చేసే అంత స్కోప్ ఉందా? ఆర్ ఇప్పుడు సాఫ్ట్వేర్ అనగానే మా అబ్బాయి 12 LPA 18 LPA, వాళ్ళకి సాటర్డే సండే హాలిడేస్ హ్యాపీ. సో 5 days a week పని చేసుకుంటారు, హ్యాపీగా శాలరీ వస్తుంది, దట్స్ ఓకే. ఐటీ ఫీల్డ్ దట్ ఈస్ ఎ డిఫరెంట్. సో మేకప్ ఆర్టిస్ట్ అంటే ఇందాక నువ్వు అన్నట్టు మిడ్ నైట్స్ వెళ్ళాలి, వీకెండ్స్ పని చేయాలి, ఇలా పని చేసి అగైన్ ఇలాంటి నైట్ మేర్స్ ని ఫేస్ చేయాలి. సో స్టిల్ కొత్త వాళ్ళు రావడానికి ఇది సేఫ్ ఫీల్డా? ఎంకరేజ్ స్కోప్ ఉందా? అసలు రావడానికి స్కోప్ ఉందా? ఎంకరేజ్ చేయొచ్చా? అండ్ దెన్ వాళ్ళు డీసెంట్ ఇన్కమ్, అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీ హౌస్ హోల్డ్ థింగ్స్ ఇండిపెండెంట్ గా, ఫినాన్షియల్ ఇండిపెండెంట్ గా ఆ లేడీ కానీ ఎవరైనా ఉండొచ్చా? ఇనఫ్ ఇన్కమ్ పాసిబిలిటీ ఉందా ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో? నీ అనాలిసిస్ ఏంటి? సో ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ దిస్ ఒక కెరియర్ లేకపోతే ఒక ప్రొఫెషన్ ఓకే, బట్ దీన్ని ఒక కెరియర్ గా ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. బట్ వెన్ యూ హ్యావ్ అ ప్యాషన్, ఇది ఇప్పుడు ఓకే వీళ్ళు ఇంత మంచి సంపాదిస్తున్నారు, లేకపోతే సో అండ్ సో ఆర్టిస్ట్ ని చూసి ఓకే ఆమె చాలా రిచ్, సో మేకప్ మీద చాలా డబ్బులు వస్తున్నాయి, సో నేను కూడా మేకప్ స్టార్ట్ చేస్తా. నో, దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. సో ఇది కెరీర్ గా లేకపోతే ప్రొఫెషన్ గా చూస్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ప్యాషన్ ఉండాలి టువర్డ్స్ దిస్. జస్ట్ ఒక బ్రష్ పట్టుకుని నేను నేర్చేసుకుంటా అంటే అవ్వదు. చాలా టైం, ప్రాక్టీస్ అంతా ఇన్వెస్ట్ చేయాలి. ఒక మేకప్ చేస్తున్నాము అంటే క్లయింట్ కి తగ్గ ఆమె అంతే కాన్ఫిడెంట్ గా బ్రైడ్ ఆ ఈవెంట్ కి వెళ్తున్నారు అంటే దట్ ఈస్ డిఫరెంట్ లెవెల్. ప్రొఫెషన్ లా చేయడం అంటే కష్టపడి చేసేదానికి ఇష్టపడి చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంది అన్నట్టు. వెన్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ ఆటోమేటిక్ గా అదొక కెరియర్ పాత్ అవ్వచ్చు, లేకపోతే ప్యాషన్ కొద్దీ చేయొచ్చు. ఇట్స్ నాట్ లైక్ మేకింగ్ అ గుడ్ అమౌంట్. అంటే సోఫార్ నా వరకు అయితే నాకు మోర్ దాన్ మనీ ఐ వుడ్ సీ ద క్లయింట్ రియాక్షన్ అనమాట. అంటే ఒక బ్రైడ్ పెళ్లి అనేది ఎవ్రీ అమ్మాయికి ఇట్స్ లైక్ అ బిగ్ డే. ఆర్ ఇప్పుడు ఎన్ని బర్త్డే ఫంక్షన్స్ అయినా లేకపోతే వేరే ఫంక్షన్స్ అయినా, బ్రదర్ పెళ్లి, కజిన్ పెళ్లి, వాళ్ళ పెళ్లిలో వాళ్ళంత కాన్ఫిడెంట్ గా ఉండడం, అందరు అట్రాక్షన్ ఆబ్వియస్ గా బ్రైడ్ వైపే ఉంటది, కపుల్ వైపే ఉంటది. ఆబ్వియస్ గా అమ్మాయి ఎట్లా రెడీ అయింది ఇవన్నీ కూడా అందరు నోటీస్ చేస్తారు, లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్. అందులో ఈ రోజుల్లో పెళ్లి కూతురు శారీ ఏంటి, లేకపోతే బ్లౌజ్ డిజైన్ ఏంటి, ఆమె జడేం వేసుకుంది, లేకపోతే ఆ మేకప్ ఏం వేసుకుంది, ప్రతి డీటెయిల్ అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. సో అంత ఓపిక్ గా ఇప్పుడు కెరీర్ ఆప్షన్, ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వర్క్ ఎంత మంది అంత ఇంట్రెస్ట్ తో చేస్తున్నారు. సో కెరియర్ పాత్ లేకపోతే డబ్బులు వస్తున్నాయని వెళ్ళడం అట్లా కాకుండా ఇంట్రెస్ట్, ప్రతి డీటెయిల్ ఇవన్నీ ఇంట్రెస్ట్ తో చేస్తే అది వేరే. మోర్ ఓవర్ ఇలాంటి నైట్ మేర్స్ ఇంకా ఇలాంటి ఇష్యూస్ అంటే ప్రతి దాంట్లో వెన్ పబ్లిక్ గా ఇన్వాల్వ్ అయిన సిచ్యువేషన్స్ లో ఏదో ఒక ప్లేస్ లో వీ విల్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ సినారియోస్. ఇట్లా బ్యాడ్ ఇష్యూస్, వరస్ట్ ఎక్స్పీరియన్సెస్ కానీ లేకపోతే ఎవరి వల్లైనా ఇది. సో నేను అప్పుడు చేసిన తప్పు ఏంటంటే ఐ వుడ్ హ్యావ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కొంచెం మంచిగా చేసుకొని ఉండాలి. ప్రతిసారి ఇప్పుడు అబ్బాయిలను వెంట తీసుకుని వెళ్ళలేం, లేకపోతే సెక్యూరిటీని పెట్టుకుని వెళ్ళలేం. సో అప్పటి నుంచి ఏంటంటే అట్లీస్ట్ కొంచెం వాళ్ళ పేరెంట్స్ కాంటాక్ట్స్, లేకపోతే ముందుగా కొంచెం ఆ అడ్రస్కి వెళ్ళి చూసుకోవడం, లేకపోతే హోటల్ తో కన్ఫర్మ్ చేసుకోవడం, డే టైమ్ లో వెళ్ళి
అక్కడికి వెళ్ళి ఒకసారి వెరిఫై చేసుకోవటం కదా అవన్నీ జరుగుతున్నాయి అరేంజ్మెంట్స్ అవన్నీ అయిపోకుండా కొంచెం అట్లీస్ట్ ఇప్పుడు ½ ముందు వెళ్ళినా కూడా సరౌండింగ్స్ చూసుకొని మనం ప్రొసీడ్ అవడం వేరు. డైరెక్ట్ నేను మేకప్ ఆర్టిస్ట్ నేను వెళ్ళిపోయి ఆ రూమ్ నంబర్ కి వెళ్ళిపోవడం కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవటం బెస్ట్ చాయిస్. సో డిపెండ్స్ హౌ వాళ్ళకున్న ప్యాషన్ బట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకోవడం వెరీ ఇంపార్టెంట్. అంత పెద్ద సిచ్యువేషన్ అయిన తర్వాత కూడా మా ఇంట్లో ఓకే నేను భయపడ్డా, ఆబ్వియస్ గా నేనే భయపడ్డా అంటే మా పేరెంట్స్ కూడా కొంచెం వాళ్ళు ఇంకా ఎక్కువ భయపడతారు. సో అలా అని నేను అదే పొజిషన్ లో అంటే మేకప్ అనవసరంగా వచ్చాను అనేది తప్పు, ఎందుకంటే దానికి మేకప్ ఫీల్డ్ కి ఇది కాదు. ఐ వుడ్ హావ్ డబుల్ చెక్, నేను సరిగ్గా వెరిఫై చేసుకొని ఉంటే ఆ మిస్టేక్ జరిగి ఉండేది కాదేమో. ఏమో దానివల్ల నెక్స్ట్ టైం నుంచి జాగ్రత్తగా ఉండడం లేదా కొన్ని తీసుకునేటప్పుడు ఇంకొంచెం కాషియస్ గా ఉండడం కూడా వెరీ ఇంపార్టెంట్.